ఆ విషయాలు చూసి వచ్చిన తర్వాత విశ్వాస యొక్క జీవిత పోరాటం, మన జీవితాలు ఏ విధంగా పోరాడాల్సి వస్తుంది. కొంతమంది అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నారు సంవత్సరాల తరబడి. ఇంకొంతమంది సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఇబ్బందులతో పోరాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది లేమితో పోరాడుతూ ఉన్నారు కదా. ప్రతి విశ్వాసి జీవితం అనేది పోరాటమే, అవునా కదండి? అయితే ఎన్ని పోరాటాలు దేవుడు మనకి జీవితాలకి అనుమతించిన విశేషమైన మాట, ఆయన ఎలాంటి వాడండి? ఆయన పోరాడి గెలిచినవాడు, ఆయన జయం పొందినవాడు, ఆయన జయశాలి. అయితే ఆయనను అనుసరించేటువంటి వారికి కూడా ఇవే పోరాటాలు ఎదురవుతాయి. అయితే అంతిమంగా ఆయన ఎలాగూ వాటిని అధిగమించాడో లేదా వాటిని ఎలాగూ జయించాడో అలాంటి విజయాన్ని పొందటానికి దేవుడు మనకు వాటిని అనుగ్రహించి లేదా అనుమతించి వాటి ద్వారా ఆయన యొక్క శక్తిని మన ద్వారా కనబరచాలి లోకానికి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చాలాసార్లు ఆలోచన చేస్తాం, దేవా నా కుటుంబంలోనే ఎందుకు పెట్టావు ఈ సమస్య, లేదా నా జీవితానికే ఎందుకు అనుమతించావు ఇలాంటి పరిస్థితి. ఎన్నిసార్లు అనుకున్నామండి మన జీవితాల్లో? చాలాసార్లు అనుకుంటాం. అది నీ మనసుకి నా మనసుకే తెలుసు, దేవునికి తెలుసు. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే సమస్య అనేది లేకుండా జయం అనేది రాదు. అయితే జయకరమైన జీవితాలను మనం జీవించడానికే దేవుడు ఆ పరిస్థితిలోనికి మనల్ని తీసుకువస్తున్నాడు. ఇది మన జీవితాలకు మంచిదంటారా చెడ్డదంటారా? మంచిదేనా? నిజంగా చెప్పాలి. చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఒక మాట చెప్పేవాడు. ఏదన్నా పని చేసి వచ్చిన తర్వాత రే నిజంగా చేశారా అంటే చేసామనేవాళ్ళం, అందరం చేసామనేవాళ్ళం. కానీ అక్కడ పని జరిగి ఉండదు. ఆయనకి తెలుసు ఆ విషయం. పని జరగలేదని తెలుసు కాబట్టి అందరూ చేశారంటే అందరం చేసామని చెప్పాం. ఆయన ఒక మాట అనేవాడు. అప్పుడు చిన్న చిన్న లైబ్రరీలో పుస్తకాలు చదువుతుండేవాళ్ళం. ఆ పుస్తకాల్లో ఒక రాజు చెప్తాడు ఏమనంటే, నువ్వు నిజం చెప్పకపోతే ఏమైద్ది, నీ తల 1000 ముక్కలు అవుద్ది కదా. నిజంగా చెప్పాలి. వాస్తవంగా మనందరమే నోటితో ఆ మాటని ఒప్పుకోగలం, కానీ మనసుతో ఆ మాటని అంగీకరించలేం. కారణం ఏంటంటే మన శరీరం కానివ్వండి, మన ఆత్మ కానివ్వండి, వీలైనంత వరకు కంఫర్ట్ కోరుకుంటుంది, అంటే సుఖాన్ని కోరుకుంటుంది. ఏ ఇబ్బంది రాకూడదు. ఎందుకు వచ్చావయ్యా ప్రభు దగ్గరికి, ఎందుకు వచ్చావో దేవుడి దగ్గరికి అంటే ఏం చెప్తామండి? అందరికి గుర్తొచ్చే మాట, ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు ఉన్నాయి. 16వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు ఉన్నాయి, ఆయన దగ్గర నిత్య సంతోషం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాను. ఎక్కడ సుఖం ఉంది, ఎక్కడ సంతోషం ఉంది? అక్కడున్న మాటని పూర్తిగా మనం చదవం. అక్కడేముంటుందండి? నిత్య సుఖములు అంటాడు, నిత్య సంతోషం అంటాడు. నిత్యం ఎక్కడుంది? అల్పకాలం ఉండే జీవితంలో ఉందా? నిత్యం ఉండబోయే జీవితంలో ఉందా? నిత్యము ఉండబోయే జీవితంలో నిత్య సంతోషం, నిత్య సమాధానానికి కారణం అల్పకాల శ్రమలో కదా. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఈ అల్పకాల శ్రమలో అనుభవించిన మీదట నేను ఎలా ఉంటాను? ఘనత, మెప్పు, మహిమని పొందబోతూ ఉన్నాను. నిత్యము ఉండే ఘనత కావాలి అంటే, నిత్యము ఉండే మెప్పు కావాలంటే, నిత్యము ఉండే మహిమ కావాలంటే నీవు ఈ అల్పకాలము శ్రమలు అనుభవించక తప్పదు. నేను ఈ అల్పకాలం శ్రమలు అనుభవించనండి, కానీ నిత్యం వచ్చేటువంటి మాత్రం నాకు కావాలంటే అవుద్దండి. ఇందాక వెహికల్లో వస్తూ ఉన్నాం, మా కుటుంబం మాట్లాడుకుంటున్నాం. రేపు ఉదయం 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి.
రిలీజ్ చేయబోతా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉంటే కష్టపడి చదివిన వాడు, కష్టాన్ని అనుభవించిన వాడు, రాత్రులు మేల్కొన్నవాడు, లేకపోతే రాత్రి మేల్కోపోయినా కష్టపడి ఇష్టంగా చదివిన వాడు ఆ రిజల్ట్ కొరకు ఎలా ఉంటాడు? ఈగర్గా ఉంటాడా? ఎప్పుడొస్తాయి ఎంత వచ్చుదని అంటుంటాడా? ఉండడు. రాశాను మంచిగా ఇడిదిరిగి వస్తాయి, ఆ కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ ఈగర్గా ఉండేవాడు ఎవడు? ఎవడండి? 50-50 ఛాన్స్గా రాస్తాం చూసారా? అవుద్దో కాదో. వీడు మాత్రం ఈగర్గా ఉంటాడు. వచ్చుద్దో లేదో, పాస్ అవుతానో లేదో. ఇంతకుముందు పేపర్ కోసం మా దినాల్లో పరిగెత్తేవాళ్ళం. పొద్దున వస్తుందంటే ఒకడేమో పొలాల్లో ఉండేవాడు. ఎందుకు? పేపర్లో నెంబర్ ఉందో లేదో తెలియదు, వాడి ఇంటికి రావాలో అటు నుంచి పోవాలో తెలియదు. కాబట్టి ప్రియులారా, ప్రతి మనిషికి జీవితం అనేది పుట్టినది మొదలు చనిపోయే వరకు పోరాటమే. అయితే ఈ పోరాటాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే ఒక మంచి మన రిజల్ట్ కొరకే, అనగా మంచి మనం పొందబోయే ఫలితం కోసమే దేవుడు ఇస్తాడు. అయితే విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, నన్ను వెంబడించువాడు నాకు ఈ లోకం ఏమి ఇచ్చిందో అదే మీకు ఇస్తుంది. ఆయనకేమి ఇచ్చారండి? ఆయనను అవమానం ఇచ్చారు, ఆయనకు హేళన ఇచ్చారు, ఆయనకు హింసనిచ్చారు కదా. కానీ ఆయన ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు, నిత్య సుఖాలను ఇచ్చాడు, నిత్య మహిమను ఇచ్చాడు. ఆయనను వెంబడించుకోరువాడు తన సిలువనెత్తుకొని వెంబడించడానికి ఇష్టపడాలి. ఇది జీవితకాల పోరాటం. ఆయన వెంబడిస్తున్నాను, నాకే ఇబ్బందులు లేవంటే నేను అనుకుంటాను నా మనసుకి, అతడు దుర్బీజుడే కానీ మంచి బీజం మాత్రం కాడు. ఎందుకని? నీకు ఏ ఇబ్బంది రావటం లేదు నీ జీవితంలో. అంటే అర్థం ఏంటండి? నీ మీద సాతానుడు ఏమాత్రము పని చేయడం లేదు. ఎందుకు పని చేయడం లేదు? ఏమండి? సాతానుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడన్నట్టుగా ఉన్నావు లోకంలో. కానీ ఒక విశ్వాసికి యొక్క జీవితంలో దేవుడు అనుమతించేది ఏంటంటే, మనకు విరోధి ఎవడు? సాతానుడే. అయితే అక్కడ భక్తుడు రాస్తూ అంటాడు, నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఎవరు పక్షాన ఉన్నాడు ఈయనకి? సర్వాధికారము కలిగిన దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడని ఆయన అంటున్నాడు. కాబట్టి విరోధి అన్నాడు ఉన్నాడా లేడా? నిజ విశ్వాస జీవితంలో నీవు సమస్యను ఎదుర్కొంటున్నావు, నీవు ఇబ్బందిని ఎదుర్కొంటున్నావు, నువ్వు బాధను ఎదుర్కొంటున్నావు, నీవు హింసను ఎదుర్కొంటున్నావు అంటే నువ్వెవరి పక్షాన ఉన్నావు? ప్రభు పక్షాన ఉన్నావని అర్థం. మనందరికీ వాటన్నిటికీ చాలా మంచి మోడల్ మన క్రీస్తు ప్రభువారు కదా. రెండవదిగా చూస్తే యోబు జీవితం. యోబు జీవితంలో యోబు ఎలా ఉన్నాడండి? దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తాడండి యోబుని గురించి. మొదటి అధ్యాయంలో అతని వంటి వాడు అంటాడు. అది నాకు చాలా ఇష్టమైన మాట. అతని వంటి వాడు భూమి మీద ఉన్నాడు. నువ్వు చూసావా? ఛాలెంజ్ చేస్తున్నాడు సాతానుతో. అతని వంటి వాడు మన ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటాం. నీ వంటి వాడెవడు? నిర్గమకాండంలో చూస్తాం కదా. నిన్ను పోలిన వాడెవడు? మన ప్రభువు. ఆయన వంటి వాడు వేరొకడు లేడు. ఇక్కడ యోబుని గురించి దేవుడు సాక్షి ఇస్తున్నాడు, అతని వంటి వాడు లేడు అని. దేవుని పక్షముగా ఉన్నవాడికి లోకములో నిత్యము పోరాటమే. జాగ్రత్త. అయితే ఈ పోరాటములో దైనందిన జీవితంలో మనము జయము పొందాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు మనకు చూపించిన గొప్ప మాదిరి. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నేను రిఫరెన్స్లు జొలిగిపోవడం లేదు, కేవలం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. లూకాసు సువార్త 22వ అధ్యాయము, ఆ తర్వాత 24వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున ప్రతి దినము ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత సమయం చేస్తున్నాడు ఆయన అక్కడ? లిటరల్గా వ్రాయబడిన విషయం మాట్లాడుకుందాం. ఆయన రాత్రంతయు ప్రార్థనలు గడుపుతున్నాడు, పగలంతయు తండ్రి అప్పగించిన పనిలో ప్రయాసపడుతున్నాడు. రాత్రంతా ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు, పగలంతా తండ్రి అప్పగించిన పనిలో ప్రయాసపడుతున్నాడు. మరి రెస్ట్ ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? ఏమండి?
ఆయన రెస్ట్ తీసుకోలే. ఎందుకని? ఆయన తండ్రి యొద్ద నుండి పొందినటువంటి పనిని నెరవేర్చాలి అంటే అది సామాన్యమైన పని కాదు. దాన్ని నెరవేర్చాలంటే శక్తి కావాలి. ఈ శక్తి ప్రార్థనలో ఆయన నిత్యము పొందుతూ ఉన్నాడు. ఎందుకని? పగలంతా ఆయనకి పోరాటమే. లోకములో సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి. ఆయన సంపూర్ణ దేవుడిగా లేడు భూమి మీద. ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. దైవిక లక్షణాలు ఉన్నాయి, కానీ సంపూర్ణ మనిషిగా బ్రతికాడు ఆయన. కాబట్టి మన శరీరంలో కలిగే ప్రతిదీ ఆయన శరీరంలో కలుగుతూనే ఉంటుంది. అయితే ఈ శరీరంలో కలిగే ప్రతి లక్షణాన్ని ఆయన జయిస్తూనే వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ప్రతి దినం దానితో పోరాటం చేస్తూనే వచ్చాడు. ఈ పోరాటాన్ని జయించడానికి ఆయన ఉపయోగించిన ఆయుధం, ఆయన రాత్రంతా ప్రార్థనలో శక్తి పొంది పగలంతా ఆయన జీవితంలో ఉన్నటువంటి పోరాటాన్ని జయిస్తూనే వచ్చాడు. రెండవదిగా చూస్తే ఆయన తర్వాత గొప్ప మాదిరిగా మనకు చూస్తాం. సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న పౌలు భక్తుని ద్వారా ఒక యోధుడు గురించి చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 12-13 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇక్కడ ఎవరండి? ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. ఎంతకాలం? అక్కడున్న మాటలే చూద్దాం. ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎవరి కోసం? అక్కడున్న మాట, మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుతున్నాడు. ఇప్పుడు ఒక క్షణం మనం ఆలోచించేద్దాం. మనము ఎవరి కోసం పోరాడుతున్నాం? ఏ విషయాల్లో పోరాడుతున్నాం? ప్రతి దినము లేచిన దగ్గర నుంచి మనం ఏంటండి మన పోరాటం? ప్రార్థన చేస్తాం, మంచిది. ప్రభువే చెప్పాడు, నీవు లేచి నీ రేయి మొదటి జామున నువ్వేం చేయాలి? నీ పిల్లల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి, మంచిదే. ఆ తర్వాత నీ కోసం చెయ్యి, నీ కుటుంబం కోసం చెయ్యి. అయితే ప్రార్థనలో పోరాడే విషయంలో సామాన్యంగా విశ్వాసులందరి కుటుంబాల్లో కానివ్వండి, నా మట్టుకు నేను కూడా ఈ వాక్యం చదువుతున్నప్పుడు దానికి ముందు వరకు నేను కూడా అలాగే ఉన్నా. ఎంతవరకు పోరాడతాం ప్రార్థనలో? ఏ విషయాల కోసం పోరాడతాం? నా కుటుంబం, నేను, నా ఆస్తి, నా వ్యవహారం, నా ఉద్యోగం, నా వ్యాపారం కదా. దీనికోసమే ఎక్కువ పోరాడతాం మనం ప్రార్థనలో. దేవా, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా ఉద్యోగాలు ఇవ్వు, వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యి, లేకపోతే ఇంకోటి కదా. కానీ ఒక విశ్వాసి జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఇక్కడ ఏమని చెప్పాడు ఎపఫ్రా గురించి? ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. మీ కొరకు అన్నాడు. అక్కడ ఎవరి గురించి రాయబడతా ఉంది? పత్రిక కొలస్సీలకు రాయబడతా ఉంది. అనగా కొలస్సీలో ఉన్న సంఘానికి రాయబడతా ఉంది. ఎపఫ్రా కొలస్సీలో ఉన్న సంఘం కోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు. రెండవది 13వ వచనం, ఇతడు మీ కొరకును, అనగా కొలస్సీలో సంఘంలో ఉన్న మీ కొరకును, తర్వాత లవొదికయ వారి కొరకును, హీరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. బహు ప్రయాసపడుతూ ఉన్నాడు. అతని కోసం అతను ప్రయాసపడేదాని కంటే ఎక్కువగా మీకోసం ప్రయాసపడుతున్నాడు. ఏ విషయాల్లో? అయా, వారందరినీ దీవించు, వారికి ఉద్యోగాలు, వారికి ఆస్తులు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాటి నీవు, లోకములో ఉన్న వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చెయ్యొద్దనేది నేను చెప్పడం లేదండి. ప్రార్థన చెయ్యొద్దని దేవుడు కూడా చెప్పాలంలా. ఆయన ఏమన్నాడు? మీ కొరకు ప్రార్థన చేయండి.
అయితే వాటికంటే ముఖ్యముగా మొదట మీరు ఎతకాల్సిందేంటి? నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత మీరు అడిగేవేంటో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మొదట స్థానం దేనికి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎపఫ్రా చేస్తున్నటువంటి ప్రార్థన. 12వ వచనం, మీరు సంపూర్ణులను, మీరు సంపూర్ణులుగా తీర్చిదిద్దబడాలి. ఏ విషయాల్లో సంపూర్ణులుగా ఉండాలి కదండి? మనందరము ఒక దినమున నిత్య మహిమలో ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన వలె, ఆయన సారూప్యతలో మనము సంపూర్ణముగా ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఎదుట నిలువబడినప్పుడు ఆయన యొక్క సర్వ సంపూర్ణత మనలో కనిపించాలి. అక్కడ అనగా అది ఎక్కడ రూపించబడాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మన రూపం మారదండి, అది ఇక్కడే చేంజ్ కావాలి. ఆయన యొక్క రూపము ఎక్కడ అది నిర్దేశించబడుతుంది? ఇక్కడే. ఆయన యొక్క రూపము ఇక్కడే మలచబడుతుందండి, రూపాంతరం చెందుతుంది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఒక దినాన మేము దొర్నాల్లో సంఘంలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు, ఇంజనీర్ గారు, ఒక గొప్ప కన్స్ట్రక్షన్ కోసం అక్కడున్న వాగులో కొన్ని రాళ్ళు తీసుకొని వచ్చాడు. మేమన్నాము, ఎందుకన్నా ఆ రాళ్ళు అక్కడ ఏరకొచ్చుకుంటున్నాం, వీళ్ళు లేవా, మా దగ్గర కావాల్సిన ఉన్నాయి, కొండంత రాళ్ళే రామన్నాం. ఆయన అక్కడే కాదు రాళ్ళు కావాల్సింది, నాకు ఆ వాగులోయే కావాలన్నాడు. సరే అని చెప్పేసి బొమ్మలాపురం వాగుకి వెళ్ళాం. బొమ్మలాపురం అనే పక్కన విలేజ్కి. ఆ వాగులు ఎత్తుక్కొని వచ్చిన రాళ్ళు, కొన్ని రాళ్ళు చూపించాడు. నున్నగా గుండ్రంగా తయారైపోయినాయి, చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. అలాంటి వాటిని ఏరాడు. చూపించిన తర్వాత అలాంటి వాటిని ఏరితే మేము ఏరిన వాటిని కొన్ని తీసేసాడు అతను. కొన్నిటిని మాత్రమే ఏరి, అప్పుడే వచ్చింది ఈ భారతదేశానికి క్వాలిస్ అనే కారు కొత్తగా, ఆ కారులో వేసుకొని వచ్చాడు వాటికి. ఇప్పుడు ఆ రాళ్ళకి ఆడుందండి ఘనత. క్వాలిస్ కారు ఎక్కినాయి, మేము నవ్వుకుంటా వచ్చాం ఇదే మాట్లాడుకుంటా. కారణం ఏంటి? ఆ రాళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు, వాటి షేప్ ఎలా ఉంది కదండి, చక్కగా ఉన్నాయి, ముచ్చటగా ఉన్నాయి. ఆ గుండ్రంగా తయారైపోయినాయి. ఆ గుండ్రంగా తయారైపోయిన తర్వాత ఆ రాళ్ల మీద కొన్ని రంగులు కనిపిస్తున్నాయి, కొత్త కొత్త రంగులు కనిపిస్తున్నాయి. ఆ రాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచన చేస్తున్నాను నేను. ఇప్పుడు అలా తయారు కావడానికి ఆ రాళ్ళు ఎన్ని ప్రాంతాలు దాటి వచ్చినాయండి, ఎన్ని రకాలుగా కొట్టబడ్డాయో, ఎన్ని రకాలుగా ఢీకొన్నాయో. వాగుల్లో బడి వస్తూ ఉన్నప్పుడు రాళ్ళని ఢీకొని ఉంటాయి, తుప్పలను ఢీకొని ఉంటాయి, కొండలను ఢీకొని ఉంటాయి కదా, బురదలో చిక్కుబడి బయటకు వచ్చి ఉంటాయి. ఎంతో పోరాడి బయటకు వస్తేనే అది సుందరంగా తయారైపోయింది. ఇప్పుడు ఆ సుందరమైన రాయి ఎక్కడ వచ్చబడుతుంది? క్వాలిస్ కారులోకి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళింది. ఒక గొప్ప కోటేశ్వరుడి ఇంటిలో ఫౌంటైన్లోకి వచ్చినాయి. ఒక కోటేశ్వరుడైన డాక్టర్, ఆయన గుండె వైద్య నిపుణుడు, ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. ప్రేమైన సోదరి సోదరుడా, ఇది మనకు పాఠం కదా. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అనుమతిస్తున్నటువంటి పోరాటాల్లో మనము చెక్కబడాలి, మనము సరిచేయబడాలి. ఆయన సారూప్యంలోనికి మనము మరల్చబడిన తర్వాత మనలను ఆయన ఎక్కడుంచబోతున్నాడండి? నిత్య మహిమలో, ఆ పరలోక పట్టణములో, ఆయన మందిరములో మనల్ని ఒక స్థానములో ఉంచబోతా ఉన్నాడు. ఏ పోరాటము లేకుండా, ఏ బాధ, ఇరుకు, ఇబ్బంది లేకుండా నీవు నిత్య మహిమలో మెప్పు, ఘనత పొందాలంటే మాత్రం వీలు కాదు. అందుకనే ఇక్కడ చేస్తూ ఉన్నాడు. వారు సంపూర్ణులు కావాలని ఎపఫ్రా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంపూర్ణత ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలోకి అది అనుగ్రహించబడి అలాగున మరల్చబడాలని వారి కొరకు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దానికి అర్థం ఉంది. ఎంతసేపు అని అనుకుంటామండి ప్రార్థన చేయటం అంటే? అరగంట కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఇంకా ఓపిక ఉంటే 3 గంటలు కావచ్చు. పోరాటం అంటే ఎంతకాలం అండి? ఇప్పుడు జరుగుతూ ఉంది ఆల్రెడీ పోరాటం. ఎవరెవరికి? ఇజ్రాయెల్కి, ఇరాన్కి జరుగుతూ ఉంది. అక్కడ ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది కూడా ఒకటి ఉంది. ఇజ్రాయేలీలు కొత్తగా వాళ్ళు దాన్ని స్ట్రక్చర్ చేశారు.
ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఐరన్ డోమ్ ఏం కప్పబడలు అక్కడ, ఫిజికల్గా చూడటానికి ఏమి ఉండదు అక్కడ. మిగిలిన దేశం ఇరాన్లో ఎట్టయితే ఓపెన్గా ఉందో ఇజ్రాయెల్ కంట్రీలో కూడా అదే ఓపెన్గా ఉంది. కానీ ఏ దేశం నుంచైనా మిజైల్స్ వస్తున్నాయి అనగానే ఇక్కడ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? వీరు నిశ్చితంగా వారి యొక్క ఆకాశ గమనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు ఎలా కూర్చొని ఉంటారండి? ఒక్క క్షణము కూడా వారి కంటిని అటు ఇటు తిప్పరు, వారి ఆలోచన పోనివ్వరు, ఓపికతో కూర్చుంటారు, ఓర్పుతో కూర్చుంటారు, చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటారు. వారి యొక్క రాడార్ వ్యవస్థలో ఎంతో లాంగ్ రేంజ్లో 300 కిలోమీటర్ల దూరంలో నుంచి ఆ రేంజ్ నుంచి ఏదైనా కానీ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది అనగానే వెంటనే వీళ్ళు దాన్ని కనుక్కుంటారు. కనుక్కొని అది ఏమై ఉంటుందో దాని మీదకి ఫోకస్ చేస్తారు. అది మిజైల్ కానివ్వండి, ఇంకో డ్రోన్ కానివ్వండి, ఇంకోటి అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? దానిని ఢీ కొట్టి దానిని నిర్వీర్యం చేసేదాని కొరకు వీళ్ళ దగ్గర ఉన్న వాటిని యాక్టివేట్ చేస్తారు. ఇదే ఐరన్ డోమ్ వ్యవస్థ. అది వచ్చి రాకముందే, వీళ్ళ దేశంలో ప్రవేశించక ముందే వీళ్ళ దేశంలో నుంచి దాన్ని నియంత్రించేది వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వెళ్ళేసి ఆకాశంలోనే దాన్ని పేల్చేసి నిర్వీర్యం చేస్తుంది. పోరాటం చేసేవాడికి ఏమేం కావాలి? ఓర్పు కావాలి, ఓపిక కావాలి, సహనం కావాలి, తర్వాత ఆ క్షణం కూడా పక్కకి తిప్పకుండా దాని మీద ఏకాగ్రత కావాలి. ఇంకా ఏం కావాలి? వీటన్నిటికంటే ముందు మించి ఒకటి కావాలి, వానికి ధైర్యము కావాలి. దానిని ఎదుర్కొనే ధైర్యం కావాలి మొదట వీనికి. ఆ ధైర్యం లేకపోతే ఇవన్నీ ఎక్కడ చేయగలడు? అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ప్రభువులో తను కన్నటువంటి తిమోతిని గురించి మాట్లాడతాడు. తిమోతి, ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉన్న కృపచేత నీవేం కావాలి? బలవంతుడవ కమ్ము. నీకు బలం ఎక్కడుంది? ప్రభువులో ఉంది. ప్రభు అనుగ్రహించే శక్తితో ఆయన కృపచేత నీవు బలవమ్మమంటాడు. మనము నమ్మినది ఎవరినండి? బలవంతుడైన దేవుని అనే విషయం ఎరిగితే మనం ఏం కలిగి ఉంటాం? ధైర్యం కలిగి ఉంటాం. మన ఎదుట ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దదన్నా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, మనం ధైర్యంగా ఉంటాం. దీనికి గొప్ప సాక్ష్యం అనేక మార్లు నేను చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా మరలా చెప్తున్నాను. సమస్య గొల్యాతులాగా ఎంత పెద్దదన్నా ఉండనివ్వండి, సమస్య గొల్యాతు లాంటి ఎంత బలమైందైనా కానివ్వండి, సమస్యను చూసి మనతో ఉన్న వారందరూ కూడా బలహీనపడిపోయి ధైర్యం చెడిన వారు అయినవండి. వారందరూ బలహీనపడిపోయే ఉన్నారు, మనసులో ధైర్యం లేదు, బయటికి మాత్రం జయము జయం అనుకుంటూ వచ్చారు, నుంచున్నారు. ఆడు ముందుకు వస్తున్నాడు, వీళ్ళు వెనకపోతున్నారు. ఇదేనండి ధైర్యం. నేను అనుకుంటాను, వాళ్ళల్లో నేను కూడా ఉంటే ఖచ్చితంగా నేను అక్కడే ఉండేవాడిని, వాళ్ళతో పాటే ఉండేవాడిని కదా. కానీ నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, నిజముగా దేవుని బలమును ఎరిగినవాడు, నిజముగా దేవుని బలము మీద ఆధారపడ్డవాడు ఎలా ఉన్నాడు? ఆడసలు ఎన్నికలో లేడు, కనపట్ల. వీళ్ళందరూ ఇంత ఉండారు, అన్నీ వేసుకొని ఉన్నారు, అన్నీ పట్టుకొని ఉన్నారు, కానీ జయం చేయమంటున్నారు, ముందు పోట్లా. వీనికి ఏమీ లేవు. అందరి మోకాళ్ళు ఎత్తున్నాడేమో, లేకపోతే ఇంకా పైకి ఉన్నాడేమో. ఆడాళ్ళ మందలో వచ్చాడు మధ్యలోకి. ఇప్పుడు ఏమంటున్నాడండి? రాజా, నువ్వు నాకు ఇస్తే అవకాశం, వాణ్ణి నేను ఏం చేస్తాను? వాని తల తెగనరికి తీసుకొస్తానంటున్నాడు. ఎక్కడిది ధైర్యం? ఒకటేనండి, తను ఎవరి యందు విశ్వాసం ఉంచాడో, ఎవరి మీద ఆధారపడ్డాడో ఆయన బలము నెరిగినవాడు కదా. అక్కడ ఒక మాట అంటాడు, ఆయన మాట్లాడే మాటల్లో జీవము గల దేవుని నామంలో చెప్తున్నాను అంటాడు కదా. జీవము గల దేవుని నామంలో ఈ సున్నతి లేనివాడు అంటాడు. ఎంత ధైర్యం కావాలండి యోధుడికి, లేదా పోరాడేవాడికి ధైర్యము కావాలి. వెళ్ళాడు ధైర్యంగా ముందుకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనేమో అన్నీ వేసుకొని ఎదురొచ్చాడు, వాడిని బల్యాన్నే ఇద్దరు మోసుకొచ్చారు అక్కడికి.
కానీ ఇతను మాత్రం అవేవీ లేకుండానే వెళ్ళాడు కదా, ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు, వానితోనే సవాల్ చేస్తున్నాడు, నిన్ను ఈరోజు నేను నరికేస్తా. ఆడంటున్నాడు, ఈయన చూసి దావీదుని, నువ్వు పుర్ర తీసుకొని వస్తున్నావు, నన్నేమనుకుంటున్నావు? అక్కడన్న మాట ఏందండి, నేను కుక్కనా అంటున్నాడు. అంటే వానికి ఎలా కనపడింది? వాని స్థితి వానికి కనిపించేటట్టు దేవుడే చేశాడు. అవును, నువ్వు కుక్కవే, చంపేస్తా ఈరోజు. దేవుని పక్షముగా పోరాటం మొదలుపెట్టాడు, నుంచున్నాడు, దేవుడే అతను కొనసాగించాడు. ఇప్పుడు గొల్లియాతును కొట్టాడు. గొల్లియాతు ముందుకు పడ్డాడా, వెనక్కబడ్డా? ఏమండి, ఎటో కూడా పడ్డాడు అనుకోబాకండి. ఎటు పడ్డాడు? ముందుకే పడ్డాడు. ఇప్పుడు ముందు కొడితే ముందు పడతారా, వెనక్కబడతారా? ఇప్పుడు ముందు కొడితే ఒకటి, వెనక్కబడాలా. కానీ ఆడు ముందుకు పడ్డాడు. ఎందుకని? కొట్టింది గొల్లియాతే, కానీ వేసింది గొల్లియాతే, కానీ కొట్టింది దేవుడే. దేవుడు వెనక నుంచి ఒక్కడు కొట్టాడు, వాడు కింద పడ్డాడు. ఇప్పుడు వాడి తలని తెగ నరికాడు. ఒకటి, పోరాటము చేయవలసిన వాడికి మొదట విశ్వాసం కావాలి. రెండవది, వానికి బలము కావాలి లేదా ధైర్యం కావాలి. మూడవది, ఓపిక, ఓర్పు కావాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఎపఫ్రా, ఇతను మీ అందరి కొరకు ప్రార్థన చేసే విషయంలో ఎలా ఉన్నాడు? పోరాడుతూ ఉన్నాడు. ఎంతవరకు పోరాడుతున్నాడు? మీరు సంపూర్ణులయ్యేంత వరకు మీ కొరకు పోరాడుతూ ఉన్నాడు. రెండవది చూస్తే అక్కడ చెప్పిన మాట, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారుగా ఉండాలి. ఈ దినాల్లో చాలామందికి విశ్వాసులకు ఉన్న సమస్య ఇక్కడే. ప్రతి విశ్వాసి ఆలోచన చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను చేయబోయేది దేవుని చిత్తమా కాదా? నేను ఎలాగున్నాను, దేవుని చిత్తమా కాదా? ఫలాన్ని చూస్తా ఉన్నాను, దేవుని చిత్తమా కాదా? ఎలా తెలుసుకుంటామండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం చేసేది ప్రతిదీ దేవుడి చిత్తమే. నిజమేనా? దేవుని చిత్తం ఏది కాదో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మన హృదయాల్లో ఆయన ప్రతిసారి జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తామండి? పరిశుద్ధాత్మ దేవుని నోరు నొక్కేస్తాం. ఎవరు నోరు విప్పేస్తాం? శరీరానికి ఉన్న నోరుని విప్పేస్తాం. నిత్యము పోరాటమేనండి విశ్వాసికి. శరీరము ఆత్మ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆత్మ అంటుంది, లే, ఏకూజామైంది, తెల్లవారుతా ఉంది, లేచి ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం చేయి, నీ కోసం చేయి, సంఘం కోసం చేయి, అన్ని విషయాల గురించి ప్రార్థన చేయని శరీరాన్ని లేపమంటుంది ఆత్మ. ఇప్పుడు శరీరం ఏమంటుంది? వద్దులే, రాత్రి చాలాసేపు అలసిపోయి వచ్చాను, పనిచేసి వచ్చాను, ఇంకొంచెం సేపు పడుకుందాం ఉంటుంది శరీరం. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? ఆత్మకి లోబడి లేచి మోకరిస్తాం. కొన్ని సందర్భాలు ఏం చేస్తాం? శరీరానికి లోబడి శరీరాన్ని పడుకోబెట్టేస్తాం. ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? నిద్రపోతే ఎవరు ఓడిపోయారండి? ఆత్మ ఓడిపోయిందా? శరీరం గెలిచిందా? కాదు. శరీరాన్ని గెలిపించాము, లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఓడిపోయేటట్టు చేస్తాం కదా. శరీరానికి ఆత్మకి ఎప్పుడూ పోరాటమే. నువ్వు అలా చేయొద్దు, ఇది దేవుని చిత్తం కాదని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో చెప్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? ఆయన మాటని వినకుండా మన ఆలోచన చొప్పున మన శరీరం చెప్పినట్టుగా మనం జరిగిచ్చేస్తాం. ఇప్పుడు ఎవరికి లోబడ్డాం మనం? దేవునికి కాక శరీరానికే లోబడతా ఉన్నాం. ఇది పోరాటం కదా? అవునండి. అయితే ఈ పోరాటాన్ని గెలవటానికి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి పోరాడి గెలిచాడు కదా. ఎవరు? ఆదికాండంలో మనం చూస్తాం. పోరాడి గెలిచిన వాడు, లిటరల్గా రాయబడిన మాట 32వ అధ్యాయం. ఎవరున్నారు అక్కడ? ఎవరండి? యాకోబు ఉన్నాడు అక్కడ 32వ అధ్యాయంలో. 32:26 నుంచి ఆ విషయాలు ఉన్నాయి. అక్కడ వ్రాయబడిన మాట చూద్దాం, చూడండి.
26 నుంచి లేదా 24 నుంచి చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు ఆయనతో పెలుగులాట వలన యాకోబు తొడగోడ ఉసిలేను. ఇక్కడ చూస్తూ ఉన్నాం 26వ వచనంలో, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను. తెల్లవారు వరకు అతను పోరాడుతూనే ఉన్నాడు, రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. 28వ వచనంలో వచ్చిన రిజల్ట్ చూడండి. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక్కడ ఉన్నమాట మనం చూస్తే లిటరల్గా ఆయన పోరాటం చేసినట్లు కాదండి. అక్కడ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు, తెల్లవారే వరకు పోరాడాడు, విజయాన్ని పొందాడు. దేవుడు చక్కగా వ్రాయించిన మాట, నీవు పోరాడి గెలిచితివి. ప్రతి విశ్వాసి జీవితంలో వారు పోరాడి గెలవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అండి. ప్రతి విశ్వాసి విషయంలో ఒట్టిగా గెలిచావని సర్టిఫికేట్ ఇస్తే ఎవరికన్నా సంతోషంగా ఉంటుందా? మా దగ్గర ఒకసారి చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, అది కూడా చెప్తా. 7వ తరగతి చదువుతూ ఉన్నాం, హై స్కూల్లో ఆటల పోటీలు పెట్టారు. అందరినీ పిలిచి వాళ్ళు పోటీల్లో సర్టిఫికేట్లు చేయటం కోసం పోటీలు పెడతా ఉన్నారు. అందరూ పరిగెడుతున్నారు, చేస్తూ ఉన్నారు. నేను కొన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. అయిపోయిన తర్వాత ఒక మాస్టర్ పిలిచాడు. అన్ని పోటీలకు వెళ్తున్నారు కానీ ఒక పోటీకి ఎవరు రాలా. ఆయన పిలిచాడు, అరే నువ్వు ఎడ వచ్చి కూర్చొని, ఆయన క్రాఫ్ట్ మాస్టరు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు క్రాఫ్ట్ చెయ్యి, నేను నీకు సర్టిఫికేట్ వచ్చేటట్టు చేస్తాను, నువ్వు రారా అన్నాడు. సరే నువ్వు వచ్చా, కొంచెంసేపు చేస్తానాక ఆయన చూస్తే ఎవరూ లేరు, ఒక్కడనే ఉన్నా. ఏ పోటీ లేదు, ఒక్కడనే కాసేపు క్రాఫ్ట్ చేస్తే నాకు సర్టిఫికేట్ వచ్చేసిద్ది. కానీ కాసేపు కూర్చో నాకు ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలే. సార్ ఒక్క నిమిషం సార్ అన్న, తొందర రారా అన్నాడు. బయటికి వెళ్ళి గబగబా నా క్లాస్మేట్స్ ఒక 5గురిని పోగేశా. అరే మాస్టర్ గారు అక్కడ సర్టిఫికేట్లు ఇస్తాను రండి అన్నాం. నేను 5గురిని పిలిస్తే 20 మంది వచ్చారు. మొత్తం వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు క్రాఫ్ట్ మొదలుపెట్టాం. ఇప్పుడు ఎట్లా ఉందండి, పక్కోడు వీడు అందరూ పోటీపడి చేస్తూ ఉన్నారు. అయిపోయింది, ఎవడు విన్నింగ్ వస్తే వాడికి సంతోషం కదా. అయిపోయింది, సర్టిఫికేట్లు వచ్చినాయి, తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చా కిందకి. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, పోరాడి గెలిస్తే ఆ సంతోషం వేరు. ఏ పోరాటం లేకుండా ఊరికే తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు సర్టిఫికేట్ ఇస్తే దాని విలువ ఉంటుందా? ఉండదండి. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా దేవుడు కోరుకునేది అదే. నేను ఎలాగో పోరాడి గెలిచానో లోకంలో, లోకాన్ని మీరు జయించి అలాగున విజయోత్సాహంతో నిత్యమహిమకు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని నీ జీవితంలో నా జీవితంలోకి కొన్ని సమస్యలు ఆయన అనుమతిస్తాడు. కానీ ఆయన మనకు తోడు లేకుండా పక్కకి వెళ్ళడండి. పోరాటం లేకుండా నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధమే, కానీ తీసుకోవడానికి నువ్వు సిద్ధపడ్డా ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా లేడు. కారణం ఏంటి? ఆయన జయశాలి. పోరాటంలో నిన్ను గెలిపించడానికి ఆయన నీ పక్కన ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఎరగాలి. ప్రియులారా, అక్కడ చూస్తూ ఉన్నాం, ఆ పోరాటంలో మనం చేసినటువంటి ప్రతి పనిని బట్టి గొప్ప రిజల్ట్ ఆయన ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. అయితే ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఎంతవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం? మన జీవితంలో పోరాడుతూ ఉన్నాం. ఇక్కడ యాకోబు పోరాడుతూ ఉన్నాడు, పోరాడి గెలిచాడు, దేవుని చేతే ఆశీర్వాదాన్ని పొందాడు. మామూలుగా యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి ముందే తన తండ్రిని ప్రేరేపించాడు. ఆల్రెడీ ఆశీర్వాదం పొందేసి వెళ్ళిపోయాడు. కానీ సాటిస్ఫై అయిపోయాడా? పోనీ పూర్తి ఆశీర్వాదం అతనికి వచ్చిందా? రాలేదండి. ఈరోజు పలానా పాస్టర్ గారి దగ్గరికి పోతే ఆయన నెత్తిని చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చుద్దని చాలామంది పోతూ ఉన్నారు. మరి ఎంతమందికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా నాకు తెలియదు. కానీ ఈ విధంగా పొందే ఆశీర్వాదాలు ఏమాత్రం నీకు ఉపయోగపడేవి కావు. దేవుని ఆశీర్వాదం ఎలా పొందాలి? యాకోబు పొందినట్టుగా పొందాలి. యాకోబుకి ఇచ్చినట్టే దేవుడు ఇవ్వాలనే కోరుకుంటున్నాడు మనల్ని. ప్రతి సమస్య నీ జీవితంలో అనుమతించబడ్డది. ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు,
ప్రతి దానిలో నీ ప్రక్కన ఆయన ఉన్నాడనే విషయాన్ని నీవు ఎరిగితే దాన్ని జయించగలవు. ఎప్పుడు జయించగలం? ఇక్కడ చెప్తున్నాడు యాకోబు, అతడు రాత్రంతా ఆయనను పట్టుకొని పెనుగులాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఈ విషయంలో ఒక గొప్ప వీరుడు గురించి నేను జ్ఞాపకం చేయబోతున్నాను. ఆయన పేరు భగత్ సింగ్ గారు. ఆయన ఎలా ఉండేవారండి? రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా దేవుని సేవ చేస్తూనే వచ్చేవాడు. ఇంకొక విచిత్రమైన విషయం, ఈ మధ్య కాలంలో ఒక పుస్తకంలో నేను చదివాను దాన్ని. ఒక సుప్రసిద్ధమైనటువంటి దైవ సేవకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈయన ఎక్కిన భర్తకి దగ్గరలోనే భగత్ సింగ్ గారు కూడా ఎక్కారంట. ఆయన ఎక్కిన తర్వాత ఆయనతో మాట్లాడదామని ఈయన బెడ్ని సెట్ చేసుకుని యువతలు చూసేలేకి ఈయన మోకరించేశాడు. సరే, ఆయన లేస్తాడు కదా, కాసేపు మాట్లాడదామని ఈయన చాలాసేపు ఎదురు చూసి నిద్రపోయాడు. మళ్ళీ కాసేపు అయినాక ఈయన మెలకు వచ్చి చూసేలేక మళ్ళీ ఆయన మోకరించే ఉన్నాడు. ఇట్లా ఆఖరికి మద్రాసు వెళ్ళిపోయింది ట్రైన్. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పలకరిద్దామని చెప్పి చేస్తే ఆయన లేడంటాడ. స్టేషన్ ఆగింది, ఆయన స్టేషన్ వచ్చేసింది, ఆయన దిగేశాడు. ఈయన అప్పుడు మెలకు వచ్చి లేసేలకి ఈయన లేడు. ఇక్కడ ఇటు చూస్తే మెడ్రాస్ వచ్చింది. గబగబా తిరిగి ఈయన ఏడుండా పరిగెత్తుకుంటా పోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పలకరించాడు. పలకరించి రాత్రి ఎప్పుడు నిద్రపోయావని అడిగాడంట. నిద్రపోలేదన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నీ ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్య యొక్క విజయం ఏంటో నేను ఈరోజు చూశాను. ఈ దినము నుంచి ప్రభువు నీ ద్వారా చూపించిన దాన్ని నేను కూడా అనుసరిస్తానన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రజెంట్ ఉన్నటువంటి దినకరన్ వాళ్ళ నాన్న, ఆ చెప్పిన వ్యక్తి. ఆయన విధానాన్ని అనుసరించాడు. ఈ దినకరన్ కూడా ఎలా తయారయ్యాడు? గొప్ప సేవకుడుగా తయారయ్యాడు కదా. ప్రార్థన లేని ప్రవచనాలు అనండి, ప్రార్థన లేని ప్రసంగాలు అనండి, ప్రార్థన లేని జీవితం అనండి, అది విజయవంతము కాని జీవితమే. పోరాటం లేకుండా సర్టిఫికేట్ వస్తే ఉపయోగం ఏముందండి? మన జీవితాలు పోరాటాలకే దేవుడు ఇస్తున్నాడు. పోరాడి గెలిచేదానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పోరాడదాం ప్రార్థనలో. ఇక్కడ ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఎపఫ్రా కొలసే సంఘం కొరకు, తర్వాత లౌదికీయ వారి కొరకు, హీరాపోలి వారి కొరకు ఆయన బహుప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రార్థనలో వారందరి కోసం పోరాడుతున్నాడు. ఏ విషయాల కోసం? ఒకటి, వారు దేవునిలో సంపూర్ణులుగా తయారు చేయబడాలని. రెండవది, దేవుని యొక్క చిత్తమును గూర్చినటువంటి విషయం సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలివారిగా ఉండాలని వారి కోసం ప్రార్థిస్తున్నాడు. తర్వాత ఆ నిశ్చయితలో అక్కడున్నమాట వారు నిలకడగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినం మనం ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మనం ప్రార్థనలో ఏ ఏ విషయాల్లో పోరాడుతూ ఉన్నాం? నా గురించి, నా కుటుంబం గురించి, లేదా నా బిడ్డల గురించి నా అనేది మనం చేస్తాను అన్న మంచిదే, చేయొద్దని దేవుడు అనలేదు. కానీ వాటికంటే ముఖ్యంగా మన గురించి ప్రార్థన చేయాలి కదా. అనగా సంఘం గురించి ప్రార్థన చేయాలి, సంఘం యొక్క ఎదుగుదల గురించి ప్రార్థన చేయాలి, సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేయాలి, నశించు ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సారూప్యతలోనికి సంపూర్ణముగా మార్చబడే వరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. ఒక తల్లి పోరాడింది. ఒక దైవజనుడు యూట్యూబ్లో కొన్ని మెసేజ్ ఉంటున్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఒక తల్లి పోరాడుతూ ఉంది తన బిడ్డ కోసం. ఆమె భర్తను కోల్పోయింది, ఒకడే కొడుకు, వాని కోసం పోరాడుతూ ఉంది. అయ్యా, నా బిడ్డని నీ సేవకుడుగా చెయ్యి, నీలో ఎదుగునట్లు సహాయం చేయి, ముందు రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంది. ఇతనేమో కరుడు కట్టిన తీవ్రవాదిలాగా తయారైపోయాడు. ఆఖరికి వాడిని జైల్లో వేసేసారు. జైల్లో వేసిన తర్వాత కూడా ఏమో ప్రార్థన మాత్రం వదిలిపెట్టలా. ఈమె ప్రార్థనలో పోరాడుతూనే ఉంది దేవునితో. ఈలోపు ఒక టెలిగ్రామ్ వచ్చిందంట ఆమెకి, నీ కుమారుడు సోన్సో థామస్ చనిపోయాడు అని. ఇప్పుడు ఏమేం చేస్తుందండి? మళ్ళీ ఏమో ఆ టెలిగ్రామ్కి రిప్లై ఇచ్చిందంట. ఏమని? నా కుమారుడు ఇంకా చనిపోలేదు, వాడు సేవకుడయ్యే వరకు చనిపోడు. రిప్లై ఇచ్చేసింది. మళ్ళీ ఇంకొక వారానికి మళ్ళీ రిప్లై వచ్చింది. ఏమని? చనిపోయింది ఈ థామస్ కాదు, ఇంకొక థామస్. కారణం ఏంటి? ఈమె నమ్మలా, టెలిగ్రామ్ని నమ్మలా, అక్కడ వార్తను నమ్మలా. కారణం ఏంటి? ఈమె ఎవరిని నమ్మిందండి?
నిత్యుడగు ప్రభువుని నమ్మింది. నా కుమారుని దేవుడు రక్షించే వరకు ఆయన వదిలిపెట్టకూడదని ప్రార్థనలో పోరాడుతూనే ఉంది. ఈమె చేసే ప్రార్థన మీద ఈమెకేముంది? విశ్వాసం ఉంది. ఈమె నమ్మిన ప్రభువు మీద విశ్వాసం ఉంది. ప్రార్థన చేసింది. ఆ తర్వాత దినాల్లో అతను విడిపించబడ్డాడు. విడిపించబడి బయటకు వచ్చేటప్పుడే సువార్తికుడుగానే బయటకు వచ్చాడు. కారణం, జైల్లోనే ప్రభువుని నమ్ముకున్నాడు, జైల్లోనే సేవ మొదలుపెట్టాడు. అయిపోయిన తర్వాత సేవకుడుగా బయటకు వచ్చి సేవ చేస్తూ ఉండగా ఈ తల్లి మరణించింది. ఆమె ప్రార్థన పోరాటం ఆమె బిడ్డను ఏం చేసింది? దేవుడు చిత్తాన్ని నెరవేర్చే వరకు ఆమె పోరాటాన్ని ఆపలేదు. నీ పోరాటం, నా పోరాటం ఎలా ఉంది ఈ దినం? ప్రభువు నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఆయన అనుమతించే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉందండి. ఆయన గొప్ప రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. అయితే మనము చేయవలసిందల్లా మనము ప్రార్థనలో పోరాటము చేయాలి. విశ్వాసము జీవితంలో పోరాటాడు ఎవరు? అబ్రహాం కదా, విశ్వాస వీరుడు, యోధుడు. అతను ప్రయాసపడిన వారిలో పౌలు వీరుడుగా ఉన్నాడు, యోధుడుగా ఉన్నాడు. ప్రార్థనలో ఎపఫ్రా వీరుడుగా ఉన్నాడు. ప్రియులారా, వారందరి విషయంలో, ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక్కొక్క సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల ఆయన సంకల్పం ఏమీ లేదా? లేదా? ఉందండి. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? ఉందో లేదో అన్నట్టుగా. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆయన యాదృచ్ఛికంగా నిన్ను నన్ను రక్షించుకోవాలా, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన కొనలా. నీ పట్ల, నా పట్ల ఒక మంచి ఉద్దేశం ఆయనకు ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేదాని కొరకు మనము ఆయన పాదాలు పట్టుకొని పోరాడాలి. ప్రభువా, నాకు సహాయం చేయి, నీ శక్తి నీవు నన్ను ఎందుకోసం రక్షించావో, ఎందుకోసం నన్ను నీ బిడ్డగా చేసుకున్నావో, నీ సంకల్పం నెరవేర్చే వరకు నన్ను విశ్రాంతి వద్దు, నన్ను వాడుకో, నీ చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థన చేస్తే ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ లోకములో నెరవేర్చడం ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరచగలం. కాబట్టి మన జీవిత పోరాటం ఇప్పుడుతో ఆగిపోయేది కాదు. నిత్య మహిమకు మనం చేరు వరకు మనము పోరాడవలసిన వారమే. విశ్వాసంలో పోరాటమే, ప్రార్థనలో పోరాటమే, ఆయనపై ఆధారపడే విషయంలో పోరాటమే, ఆయనకు ఉద్దేశాలు నెరవేర్చే విషయంలో, ఆయన పనిలో పోరాటమే. మన జీవితంలో లోకానికి ప్రభువును చూపించే విషయంలో నిత్యము పోరాటమే. మనం పనిచేసే స్థలాలు కానివ్వండి, మనం వ్యవసాయం చేసే స్థలాలు కానివ్వండి, మన వ్యాపారం చేసే స్థలాలు కానివ్వండి, మనం నివసించే స్థలాలు కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రతి చోట విశ్వాసికి జీవితకాలం పోరాటమే ఉంది. అయితే ఆ పోరాటంలో మనలను గెలిపించడానికి, జయోత్సాహంతో మనల్ని ఆయన బలపరచడానికి, జయోత్సాహంతో మనం నిలువబెట్టడానికి మన ప్రభువు మన పక్షంగా ఎప్పుడు నిలవబడే ఉన్నాడు. అది గ్రహించి ఆయనపై ఆధారపడితే ఆయన ఒక దినాన మనలను జయోత్సాహంతో నిలువబెట్టి ఆయన మనకివ్వదలిచిన ఘనతని, ఆయన మనకివ్వదలిచిన మెప్పుని మనకి అనుగ్రహించి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. అలాగూ ఆయన చిత్తము నెరవేర్చబడడానికి ఆయన సన్నిధిలో ఆయనకు లోబడి, ఆయన సన్నిధిలో ఆయన చూపిన మార్గములో ప్రార్థన చేస్తూ నిత్యము మన జీవితంలో ఉన్న పరుగు పందెంలో మనము చేరవలసినటువంటి గురి యొద్దకి ఓపికతో పరిగెత్తడానికి మనము ఆ యొక్క ప్రార్థనా పోరాటముతోనే దానిని జయించగలమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండగా అలాగూ జీవిద్దాం. ప్రభు అనుగ్రహించే కృపను మనం అలాగూ పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.